హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు తగిన శాస్తి. నిజానికి మనం కొంతమంది అమాయకంగా కనిపించడం చూసి వాళ్ళకేం తెలీదు, వాళ్ళని యూజ్ చేసుకుని నేను చెప్పే మాటలు వాళ్ళు విని, నేను చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు నచ్చినట్టు వాళ్ళని ఉపయోగించుకుందాం అని అనుకుని ఏదైనా ప్లాన్స్ చేసుకొని అలా అమాయకుల్ని వాడుకుంటూ ఉంటారు కదా వాళ్ళ పనుల కోసం. నిజానికి వాళ్ళ కోసమే ఈ కథ. ఇలాంటి బుద్ధులున్న ఒక నక్క కథ ఇది. ఓకే, ఈ కథలో ఈ నక్కకి తగిన శాస్తి ఎలా జరిగిందో తెలుసుకుంటున్నాం. పూర్వం ఒక అడవిలో అనేక జంతువులు ఉన్నాయి, కానీ వాటిలో నక్క మాత్రం ఒక్కటే ఉంది. దానికి గ్రూప్ ఆఫ్ నక్కలు అంటే చాలా నక్కలు ఏమీ లేవు. అది ఎందుకో అంతమందిలో ఒక్క నక్కే ఉంది. దానికి రోజు అడవిలోని అమాయక జంతువులకు లేనిపోని మాటలు కల్పించి తగులు పెట్టి తమాషా చూడటం అలవాటైంది. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. నిజానికి ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళే ఉంటారు. ఈ జంతువులు చివరకు ఈ నక్కే తమకు తగులు పెడుతుందని తెలుసుకుని, పోనీలే మనతో పాటు నివసిస్తున్న నక్కే కదా అని చంపకుండా అడవి నుండి పంపించేశాయి, తరిమి కొట్టేశాయి. అలా తరిమివేయబడిన నక్క చివరికి ఒక పొలంలోకి వెళ్ళింది. ఆ పొలంలో ఒక గాడిదేమో మేత మేస్తుంది. అది నక్కకు చాలా అమాయకంగా కనపడింది. కొంతమంది చూడటానికి అమాయకంగా ఉంటారు, తెలివితేటలు పైకి ఎలా కనిపిస్తాయి? ప్రదర్శిస్తే కదా కనిపిస్తాయి. అంటే వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేసి తెలుసుకుంటేనే కదా తెలుస్తాయి. అట్లీస్ట్ కొంచెం సేపైనా మాట్లాడితేనే కదా తెలుస్తాయి. అలా చూడగానే వాళ్ళ అమాయకులా లేకపోతే వాళ్ళు తెలివైన వాళ్ళ అని డెసిషన్లోకి రాకూడదు. కానీ గాడిద పొలంలో మేత మేస్తుంటే ఇది అమాయకంగా అనిపించడం ఏంటో. అనిపిస్తే అమాయకురాలు ఎలా అయిపోద్ది? నీకు అనిపించింది అంతే, కానీ అది అమాయకంగా ఉంది అని నక్క అనుకుంది. దాన్ని చూసి ఈ గాడిదని అడవిలోకి పంపించి జంతువులని దాని కాళ్ళ పెట్టి చితక్కొట్టించి తన్నించాలి అనుకుని నెమ్మదిగా దాని దగ్గరకు చేరి దాంతో ఇలా అంది. ఓ గాడిద గాడిద, ఇంకా నీవు ఇక్కడే ఉన్నావేంటి? ఎక్కడెక్కడి నుంచో గాడిదలు అడవిలోకి వచ్చి జంతువులపైన పడి యుద్ధం చేస్తున్నాయి. జంతువులు వాటి ధాటికి తట్టుకోలేక ఎటువైపు పారిపోతూ ఉన్నాయి. నేను కూడా పారిపోయి ఇటొచ్చాను, నువ్వు తొందరగా వెళ్ళు అని అంది. నక్క మాటలు విన్న గాడిద, ఎలాగైనా ఇది నన్ను పంపించి వాళ్ళందరికీ ఎగైనెస్ట్గా చేసి నన్ను శత్రువుని చేద్దాం అనుకుంటుంది అని అర్థం చేసుకుని, ఉండు నీకు తగిన శాస్తి చేస్తాను అనుకుని నక్కతో ఇట్లంది. జంతువులతో ఎలా యుద్ధం చేయాలో నాకు తెలియదు కదా, నువ్వేమో వెళ్ళు అది ఇది అంటున్నావు. పోనీ నువ్వు చెప్పు, ఎలా నేను యుద్ధం చేయాలో జంతువులతో అని అమాయకంగా అడిగింది. అప్పుడు నక్క నిజంగా ఈ గాడిదకు యుద్ధం చేయడం తెలీదు అనుకుని, ఏముంది ఎగిరి కాళ్ళతో ఒక్క తన్ను తన్నితే చాలు అంది. అప్పుడు గాడిద, నాకు తెలీదు కనుక ఒక్కసారి నాకు నేర్పు అని నక్కతో అంది అమాయకంగా. అంటే కాలెత్తి ఒక తన్ను తంటం కూడా నాకు రాదు, నువ్వు నేర్పించు అని అడిగిందనమాట. అప్పుడు నక్క గాడిద వెనక కాళ్ళు పట్టుకుని ఇలా ఎగరాలి అని చెప్పబోతుండగానే ఇక దొరికింది ఛాన్స్ అనుకుని గాడిద బలంగా ఒక్క తన్ను తన్నింది. అప్పుడు నక్క అంత దూరంలో వెళ్ళిపడింది. దాని పళ్ళు మొత్తం రాలిపోయాయి. అప్పుడు నక్క, ఇది చూడగానే అమాయకంగా ఉందని నేను అనుకుని నా ప్లాన్ నేను వేసుకొని వెళ్ళి దాంతో ఏదో చెప్తే అది తిరిగి ప్లాన్ వేసి నాకు తగిన శాస్తి చేసింది అనుకుని సిగ్గుపడి వెళ్ళిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, ఎదుటి వాళ్ళని చూడగానే వాళ్ళు అమాయకులని కానీ, వీళ్ళు పెద్ద వేస్ట్ ఫెలోస్ అని కానీ, లేకపోతే సంథింగ్ అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. అలా అనుకోవడం పొరపాటు. వాళ్ళతో ట్రావెల్ చేసినప్పుడే వాళ్ళు ఏంటి అని తెలుస్తుంది. అంతేనా? మీకేమనిపించింది ఈ కథ విన్నాక? మరి నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ మరో మంచి కథతో వచ్చేస్తాను. మరి అప్డేట్స్ కావాలంటే పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అవ్వాలి కదా, ఫాలో అయిపోండి. బాయ్ పిల్లలు.